ఏమండి, ఈ వల్లభనేని వంశీ వైసీపీ నాయకుల్లో ఆయన ఒక ప్రముఖులు. నిన్న ఒక ప్రముఖుల గురించి చెప్పుకున్నా కదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మరి ఈవేళ ఈయన ఇంకొక ప్రముఖులు. పాపం ఈయన పరిస్థితి ఎలా ఉంది అంటే, అసలు పోయింది, వడ్డీ పోయింది. ఈయన రెండు పోయాయి. మనం ఎవరికైనా అప్పిచ్చామనుకోండి, వడ్డీ వ్యాపారి ఎవరికైనా అప్పిస్తాడు కదా, పోయినాడు అసలు ఇవ్వకపోయినా నెల నెల వడ్డీ కట్టుకుంటే ఏదో తృప్తి. పోలే వడ్డీ వస్తుంది కదా, అసలు ఇస్తాడులే అని చెప్పేసి. పోనీ నేను ఇంకో వడ్డీ ఇవ్వలేని అసలు పట్టుకుని ఇచ్చాడు అనుకోండి, అదో తృప్తి. అసలు ఎక్కడికో పోలేదండి. కానీ రెండు పోతే మరి ఇక్కడ అదే జరిగింది వల్లభనేని వంశీకి. అసలు పోయింది, వడ్డీ పోయింది, రెండు పోయాయి. జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకుని ఆయన 2014 తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా గన్నవరం నియోజకవర్గం నుంచి విజయం సాధించాడు. చక్కగా 5 సంవత్సరాలు గన్నవరం నియోజకవర్గంలో పనులు కావచ్చు, ఈయన సొంత పనులు కావచ్చు, మరి చాలా చక్కగా చేయించుకున్నాడు. చాలా హ్యాపీగా ఉన్నాడు. 19లో మళ్ళీ అదే టీడీపీ నుంచి విజయం సాధించాడు. ఒక సంవత్సరం ఉన్నాడు. సంవత్సరం తర్వాత వైసీపీలోకి వచ్చేసాడు. వైసీపీ అధికారంలోకి ఉంది కదా, మరి వచ్చేసాడు. సరే, వచ్చాడు. వచ్చేటప్పుడు ఏం చెప్పాడు ఆ నియోజకవర్గ ప్రజలకి? మరి ప్రభుత్వం అధికారంలోకి ఉంది కాబట్టి, వైసీపీ అధికారంలో ఉంది కాబట్టి, నియోజకవర్గం అభివృద్ధి చేయాలి కాబట్టి, ఫండ్స్ వాళ్ళే ఇవ్వాలి కాబట్టి నేను ఈ పార్టీలోకి వచ్చేస్తున్నాను అన్నాడు. ఓకే, మరి వచ్చినోడు వచ్చినట్టు ఉండాలి కదా. ఓవర్ యాక్షన్ మొదలుపెట్టాడు. అసలే కమ్మ సామాజిక వర్గం, చంద్రబాబు సామాజిక వర్గం, మరి ఆ సామాజిక వర్గాన్ని అడ్డు పెట్టుకుని అదే సామాజిక వర్గమైనటువంటి నారా లోకేష్ గారి మీద, చంద్రబాబు నాయుడు గారి మీద విరుచుకుపడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కడ లేని మార్కులు వచ్చేస్తాయి, విపరీతమైన పట్టు పెరిగిపోతుందని చెప్పేసి ఈయనంతటి ఈయనే ఊహించేసుకోవటం, దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు మరి స్క్రిప్ట్ ఇచ్చేయటం, ఆ స్క్రిప్ట్ ప్రకారం ఇతను బూతులు తిట్టుకుంటూ పోవటం. ఇది ఆయన వైసీపీలో ఉన్న 4 సంవత్సరాలు చేసినటువంటి వ్యవహారం ఇది. పోనీ అలాగని జగన్మోహన్ రెడ్డిని ఉపయోగించుకుని ఆ నియోజకవర్గానికి, గన్నవరం నియోజకవర్గానికి ఏమైనా పెద్ద పెద్ద ప్రాజెక్టులు తెచ్చి అభివృద్ధి చేశాడంటే ఏమీ చేయలేదు. బూతుల పంచాంగం మాత్రం బాగా డెవలప్ చేశాడు. ఆఖరికి ఏమైంది? ఆ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసిన కేసు కావచ్చు, ఆ ఎస్సీ అట్రాసిటీ కేసు కావచ్చు, లేకపోతే ఆ ఆఫీస్ బాయ్ని కిడ్నాప్ చేసిన కేసు కావచ్చు, అరెస్ట్ అయిపోయాడు. ఆయనకు బెయిల్ వచ్చే సమయానికి ఇంకో కేసు పైన ఆయనతున్నారు. మళ్ళీ ఆ జైల్లోనే కూర్చుంటున్నాడు. బయట ప్రపంచం దూరం అయిపోయాడు. ఈ మధ్యకాలం ఆయన ఫోటో చూసారో లేదో, చాలా తేడా వచ్చాడు మనిషి. అప్పుడు బాగుండేవాడు. జైల్లో అరెస్ట్ అయిన తర్వాత మొత్తం రూపురేఖలు మారిపోయాయని. సరే, ఇంత జరిగినా ఇదంతా ఎందుకు చేశాడు? అదేదో సినిమాలో డైలాగ్ ఉంది, బావ కళ్ళల్లో ఆనందం కోసం అని ఒక డైలాగ్ చెప్తాడు. అలాగా జగన్మోహన్ రెడ్డి మనసు మెప్పు పొందటం కోసం చేసినటువంటి కార్యక్రమం. మరి అందులో ఇరుక్కున్నాడు, అరెస్ట్ అయిపోయాడు. మరి జగన్ గారి నుంచి ఏదైనా సహకారం అందుతుందంటే ఏమీ లేదు. ఆయన ఒక్కసారి పలకరించాడు. నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పాను భాషా డైలాగ్ లాగా ఒక్కసారి మాత్రమే పలకరించాడు. అతనికి బెయిల్ రావటం, మళ్ళీ ఇంకో కేసు పెట్టడం, రెండోసారి అరెస్ట్ అవటం, ఇలాగా అరెస్ట్ మీద అరెస్టులతో ఆయన జైల్లోనే స్థిరపడిపోతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నుంచి కనీస సానుభూతి లేదు. వెళ్ళి కనీసం అయ్యో నా వల్లే కదా అని చెప్పేసి సానుభూతి ప్రకటించడం కానీ, అతనికి నైతిక ధైర్యం ఇవ్వటం కానీ ఇదేమీ లేదు. సరికదా, ఇప్పుడు నేను ఇందాక అన్నాను కదా, అసలు పోయింది, వడ్డీ పోయిందని. ఇప్పుడు ఏం జరిగిందంటే గన్నవరం నియోజకవర్గానికి కొత్త నాయకుడు చూసుకునే పరిస్థితి వచ్చేసింది. అదే వైసీపీ వాడు. అయ్యో, ఎంతైనా వైసీపీకి సానుభూతి పరుడు, వైసీపీ కోసం, జగన్మోహన్ రెడ్డి కోసం చంద్రబాబు నాయుడు గారిని అనరాని మాటలని, లేని బూతులు తిట్టి
లేని ఆరోపణలు చేసి ఈరోజు జైలు శిక్ష అనుభవించాడు కదా. ఎప్పటికీ అతని వైసీపీ స్థానం అతందే, గన్నవరం స్థానం అతందే. అతను వైసీపీలో అలాగే ఉంటాడు, మాలో ఒకడు అనేది ఏమీ లేకుండా ఆ నియోజకవర్గంలో పుట్ట రామచంద్రరావు గారు కుమార్తెను తీసుకొచ్చి ఆ నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి అప్పుడు రంగం సిద్ధమైపోయింది. ఈ పుట్ట రామచంద్రరావు గారు గతంలో 2014లో పోటీ చేశాడు. ఇదే వల్లభనేని వంశీ మీద ఓడిపోయాడు అతను వైసీపీ నుంచి. ఆ 2014, 19 ఇలా కంటిన్యూగా వైసీపీలో వర్క్ చేసుకుంటూ వెళ్ళాడు అతను. 19లో అతనికి సీట్ ఇవ్వలేదు, మొన్న 24లో కూడా సీట్ అడిగాడు కానీ ఇవ్వలేదు. వర్క్ చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అతను ఏమంటాడు, మా అమ్మాయికి ఇవ్వండి సీటు, నేను ఇంకా పోటీ చేయనంటే వీళ్ళు సిద్ధపడిపోయారు. సో ఇప్పుడు గన్నవరం సీటు వైసీపీ నుంచి పుట్ట రామచంద్రరావు కుమార్తెకి సిద్ధం చేశారు. మరి ఇతని పరిస్థితి ఏంటంటే, ఇతను బతిమాలుకుంటే విజయవాడ ఎంపీ పంపుతారు. ఇంకేదంటే ఇతని మీద చులకన వచ్చేసింది వాళ్ళకు కూడా. జగన్మోహన్ రెడ్డి క్వార్టరీలో కూడా ఇతను అరెస్ట్ అయ్యేసరికి ఇతని క్యాడర్ ఎవరు లేరు, ఉన్న క్యాడర్ చెదిరిపోయారు. హైదరాబాదు అక్కడికి ఇక్కడికి సెటిల్ అయిపోయారు. ఇంకితను ఒకవేళ విడుదలయ్యి నియోజకవర్గానికి వచ్చి జనంలో తిరగటం మొదలుపెట్టినా ఇతను వెనకాల వచ్చేవాడంటూ ఎవరూ లేరు, ప్రజల్లో వీక్ అయ్యాడు. ఇంకితనికి పార్టీలో ఉంచుకోవడం వేస్ట్ అనేది వాళ్ళు ఒక ఆలోచనకు వచ్చేసారు. దీంతో ఇతని పరిస్థితి రాజకీయంగా జీరో. నాకు తెలుసుండి రేపొద్దున్న ఇప్పుడు ఒక సంవత్సరానికో 2 ఏళ్ళకో 3 ఏళ్ళకో లేకపోతే ఎలక్షన్ ముందో అతను జైలు నుంచి విడుదలైతే రాజకీయాల నుంచి ఆయన విరామం తీసుకోవటం లేదా విశ్రాంతి తీసుకుని ఒక కామన్ మ్యాన్గా ఉండటం తప్పితే నా దృష్టిలో అతనికి రాజకీయ భవిష్యత్తు అయితే సున్నా. చూసారా, ఓవర్ యాక్షన్ అంత కొంపు ఉంచింది. జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం బూతులు పంచాంగం అందుకున్న వాళ్ళు కొడాలి నాని, వల్లభనేని వంశీ టాప్. వీళ్ళిద్దరి పరిస్థితి ఈరోజు జీరో. అతనికి లేదు రాజకీయ భవిష్యత్తు, ఇతనికి లేదు. సో అంటే ఇదే రాజకీయంగా ఏమవుతుందంటే, ఒక నాయకుడు మెప్పు పొందే ప్రయత్నంలో అతి ఎక్కువైతే అతను తీసుకున్న గోయిలో అతనే పడతాడు. వీళ్ళు తీసుకున్న గోతులు వీళ్ళే పడతారు కదండి. థ్యాంక్ యూ.